రైతులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. నిన్న కేటీఆర్ చెప్పారు, న్యాయపరంగా అన్ని రకాలుగా మేము సహాయంగా ఉంటాం, ఖచ్చితంగా మీ తరపు నుంచి మేము ఫైట్ చేస్తామని. ఎట్లా లీగల్ ఫైట్ ఎట్లా చేయబోతుంది బీఆర్ఎస్? ఈ అరెస్టుల పైన సొంత పార్టీ నాయకుడైనటువంటి పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ పైన ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? రాజేష్, ఏదైతే పట్నం నరేంద్ర రెడ్డిని మొన్న అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వారిని ఏదైతే వారి రిమైండ్ రిపోర్ట్కి సంబంధించి కూడా వివాదం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. బలవంతంగా తన ఏదైతే ఈ రిమైండ్ రిపోర్ట్ని తనకు తెలియకుండా చేశారనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ లీగల్ సెల్ మాత్రం ఈ అంశం పైన తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికే అటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. ఈ నెల 18వ తారీఖున దీనికి సంబంధించి విచారణకు కూడా రానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతు వ్యతిరేక విధానాలు అనేవి కొంత రాష్ట్రంలో ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైతుల సమస్యలపైన అనేక విధాలుగా అటు ప్రజాక్షేత్రంలో కావచ్చు, దాంతోపాటుగా లీగల్గా కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాళేశ్వరం నీళ్లు రైతులకు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదొకటి మొట్టమొదటి రైతు వ్యతిరేక చర్యగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా నీళ్లు విడుదల చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ఏదైతే అటు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రుణమాఫీ దాదాపుగా 40 లక్షల మందికి రైతులకు వేస్తామని చెప్పి దానికి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఇదే కాక రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, రైతు భరోసా అనేది ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది కూడా రైతు అంశంగా మనం చెప్పాలి. తదుపరి రైతులు ఫార్మాసిటీ పేరుతోటి ఇప్పుడు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో రైతు వ్యతిరేక విధానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది. ఫార్మాసిటీ పేరుతోటి ప్రతి విలేజ్లో అటు భూములు లాక్కోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు కావచ్చు, అటు పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే పూడికతీతలు చేసినటువంటి చెరువులకు సంబంధించి కూడా పునర్జీవం సంతరించుకున్న తర్వాత అక్కడ చేప పిల్లలను వదిలి అటు ముదిరాజు సోదరులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించినటువంటి సందర్భంగా చూసాము. ఇప్పుడు చేప పిల్లలను కూడా చెరువులలో విడుదల చేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే మాత్రం అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 11 నెలల కాలంలో చూసుకుంటే మాత్రం అత్యధికంగా రైతు వ్యతిరేక నిర్ణయాలు మాత్రం రైతు వ్యతిరేక విధానాలతో మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైతుల నుంచి మాత్రం ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ రైతు సమస్యలన్నిటికీ సంబంధించి కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. ఫైట్ చేస్తే మాతో ఫైట్ చేయండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి, మమ్మల్ని ఎదుర్కోలేక ఈ రకంగా రకరకాలుగా ప్రజల్ని వేధిస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కేటీఆర్ చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రిపేర్గా ఉంది ఇటువంటి వాటికి? వీళ్ళ తరపున కావచ్చు, తర్వాత ప్రజల తరపున కావచ్చు, ఫైట్ చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి సమస్యల్ని రేజ్ చేయడం కోసం ఎట్లా ముందుకెళ్తామని చెప్తున్నారు? ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలపైన ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంది. అటు రైతుల పక్షాన కావచ్చు, నిరుద్యోగుల పక్షాన కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకటి, ప్రజాక్షేత్రంలో నిలబడి అటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, దాంతోపాటుగా విద్యార్థుల పక్షాన పోరాటం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు ఏదైతే రైతుల సమస్యలపైన పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అన్ని వర్గాల ప్రజలపైన ఎవరైతే పోరాటం చేస్తారో వారిపైన ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టడము, అరెస్టు చేయడం, వారిపైన చర్యలు కాదు, ఏదైనా దమ్ముంటే తమపైన కోట్లాడండి అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.